వెల్కమ్ టు పిఐటిఎస్. సో ఈరోజు మీకు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అనేది మనం లైవ్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ కంప్యూటర్ ఇంట్రడక్షన్లో మనం ఆల్రెడీ కొన్ని చదువుకొని ఉంటాం. అంటే కంప్యూటర్ అనేది సింపుల్గా ఎలక్ట్రానిక్ డివైస్ అని, అండ్ దాంట్లో దానికి మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తాం మనం, అండ్ అలాగే అది ప్రాసెస్ చేసి అవుట్పుట్ని మనకి అవుట్పుట్ డివైసెస్ ద్వారా ఇచ్చేస్తుందని. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ వాటన్నిటిని ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను ఒకసారి, రైట్? సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ప్రాసెస్, కంప్యూటర్లో ఉన్న బేసిక్ పార్ట్స్ ఏంటి అనేది ఒకసారి మీకు డిస్కస్ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ బేసిక్గా ఇందులో ఉన్న ఫస్ట్ది ఏంటంటే ప్రాసెసర్ అంటాం. అంటే బేసిక్ కంప్యూటర్ ప్రాసెస్లో ఈ కంప్యూటర్లో మెయిన్ మనం చెప్పుకునేది ప్రాసెసర్, దాన్నే సిపియు అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సో బేసిక్గా ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎలా ఉంటుందంటే ఇది యాక్చువల్గా, సో ఇక్కడ చూసారు కదా, ఇది చాలా చిన్నది, ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది దీని మీద క్లియర్గా రాసి ఉంటుంది. సో ఎంత స్పీడ్తో పనిచేస్తుంది ఇది దీని మీద ఎంత స్పీడ్ ఉంది. నెక్స్ట్ సో 2.8 GHz స్పీడ్తో దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీంట్లోనే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, సో క్యాలిక్యులేషన్స్ కోసం అన్నీ కూడా ఈ ప్రాసెసింగ్ యూనిటే చేస్తాయి. యాక్చువల్గా దీన్ని మాత్రమే మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. టోటల్గా ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ సిపియు చేస్తాయి ఇది. సో దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం, రైట్? సో నెక్స్ట్ అలాగే ఈ బేసిక్ కంప్యూటర్స్లో మరొక పార్ట్ ఏంటంటే మెమొరీ. సో మెమొరీ అంటే ఇందులో ఇక్కడ రెండు రకాలు ఉన్నది. ఒకటి మెమరీ డివైసెస్, సో ప్రైమరీ మెమరీ అంటాం దీన్నే. సో ప్రైమరీ మెమరీ డివైసెస్ ఎలా ఉంటాయంటే ఇవి. సో వీటిని ప్రైమరీ మెమరీ డివైసెస్, మెయిన్ మెమరీ అంటాం దీన్నే. మెయిన్ మెమరీ ర్యామ్ అంటాం, RAM, ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. సో ఇది చేసే పని ఏంటంటే సింపుల్గా, సో మెయిన్ మెమరీ ఏం చేస్తుందంటే ఇది డేటాని తీసుకెళ్ళి ప్రాసెస్ చేయడానికి ఇదిగుంటాం. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ సిపియు ఏదైతే ఉందో ఈ సిపియుకి ఇస్తుంది ప్రాసెసింగ్ కోసం. సో అందుకే ర్యామ్ ఎక్కువగా ఉంటే మీకు స్పీడ్ చాలా ఎక్కువ స్పీడ్తో పనిచేస్తాయి అని చెప్తారు చాలామంది ఎక్కువగా. సో ర్యామ్ ఎక్కువగా ఉంటే స్పీడ్ డివైసెస్ అన్నీ కూడా బాగా ఫాస్ట్గా పనిచేస్తాయి అనేది. సో ర్యామ్ స్పీడ్ ఎందుకు ఎక్కువ ఉండాలంటే ఇందుకే ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది మీకు. సో బేసిక్గా వీటిని ఏమంటారంటే వీటిని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం, దీన్నే ప్రైమరీ మెమరీస్ అంటాం వీటిని. సో ప్రైమరీ మెమరీలు అంటాం వీటిని, రైట్? సో నెక్స్ట్ దీంట్లోనే స్టోరేజ్ డివైసెస్ అంటాం. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్లో స్టోరేజ్ డివైసెస్ అన్నీ ఎప్పుడు అంటాం, పర్మనెంట్గా స్టోర్ చేసే డివైసెస్ ఏమంటే ఈ ర్యామ్ అనేది పర్మనెంట్గా అయితే స్టోర్ చేయదు. ఇదేంటంటే పవర్ ఉన్నంత వరకు మాత్రమే దీంట్లో స్టోరేజ్ ఉంటుంది. సో వన్స్ పవర్ ఆఫ్ చేసాము అంటే మాత్రం దాంట్లో స్టోరేజ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది, ఏమీ ఉండదు అన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో పర్మనెంట్గా స్టోర్ చేసే డివైసెస్ వీటిని ఏమంటాం అంటే హార్డ్ డిస్క్ అంటాం. ఇక్కడ హార్డ్ డిస్క్, సో హార్డ్ డిస్క్ అంటాం. ఇక్కడ చూడండి 500 GB హార్డ్ డిస్క్ ఇది. సో 500 GB డేటా మాత్రమే దీంట్లో స్టోరేజ్ ఉంటాయి. దీంట్లో పర్మనెంట్ స్టోరేజెస్ అంటాం వీటిని. సో ఇవి ఇక్కడ కంప్యూటర్కే కనెక్ట్ చేయడానికి రెండు క్లిప్స్ ఉంటాయి దీంట్లో ఇక్కడ. సో వీటిని సాటా అంటాం, సాటా పిన్స్ అంటాం ఇవి. సో కంప్యూటర్ నుంచి దీనికి కనెక్ట్ చేస్తాం. సో దీంట్లో ఇది పర్మనెంట్ స్టోరేజ్ డివైస్, ఇది హార్డ్ డిస్క్ అంటాం, హార్డ్ డిస్క్, రైట్? సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇవి ప్రైమరీ మెమరీలు అంటాం, వీటిని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం, దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో నెక్స్ట్ ప్రాసెసింగ్ తెలిసిందే. నెక్స్ట్ మదర్ బోర్డ్. సో ఈ కంప్యూటర్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మదర్ బోర్డ్. ఇది మదర్ బోర్డ్ అంటాం. సో దీని లోపల ఏంటంటే ఈ మదర్ బోర్డ్ చేసే పని ఏంటంటే అన్ని డివైసెస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్న అన్ని డివైసెస్ ఇవన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి మదర్ బోర్డ్ యూజ్ చేస్తాం బేసిక్గా. సో ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ మదర్ బోర్డ్లోనే, సో ఇక్కడ ఈ మదర్ బోర్డ్లోనే మనం యాడ్ చేస్తాం. సో ప్రాసెస్ చేయడానికి అంటే ప్రాసెసర్ కూడా మనం ఈ మదర్ బోర్డ్లోనే మనం ఫిట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ అలాగే ఇది మదర్ బోర్డ్. బేసిక్గా చూడాలంటే కంప్యూటర్ లోపల ఇలాంటి మదర్ బోర్డ్స్ మీకు ఉంటాయి, రైట్? సో ఈ మదర్ బోర్డ్లో చిన్నవి ఇవి పవర్, ఇవి పని చేయడానికి కావాల్సిన పవర్ అంతా కూడా ఇక్కడ ఇస్తాం దీన్ని, రైట్? అలాగే ఈ మదర్ బోర్డ్లో ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, CMOS అంటాం. అంటే
బ్యాటరీ ఇది సీమాస్ బ్యాటరీ ఇది. ఎందుకంటే మనం సిస్టమ్ ఆఫ్ చేసినా సరే, కంప్యూటర్ ఆఫ్ చేసినా సరే ఇక్కడ లోపల టైం కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. సో అలా రన్ అవుతూ ఉండాలంటే మీకు ఇక్కడ సీమాస్ బ్యాటరీ ఉండాలి, రైట్. అండ్ అలాగే ఇక్కడ ఈ ప్రైమరీ మెమరీ అని చెప్పుకున్నాం కదా, మెయిన్ మెమరీ, ఇది కూడా ఇక్కడ మెమరీ స్లాట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దీంట్లో మదర్ బోర్డ్కి ఇన్సర్ట్ చేస్తాం. అండ్ అలాగే ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో, ఈ హార్డ్ డిస్క్ కూడా, సో ఈ హార్డ్ డిస్క్ కూడా సాటా కనెక్షన్స్ అన్నీ కూడా ఈ మదర్ బోర్డ్లోనే దీంట్లోనే ఉంటాయి, రైట్. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఇదిగోండి ఈ పిన్స్ వీటికి ఇక్కడ కార్నర్లో చూడండి. సో వీటికి హార్డ్ డిస్క్ అనేది ఈ పర్టికులర్ హార్డ్ డిస్క్ అనేది ఈ సాటా పిన్స్కి కనెక్ట్ చేస్తాం అనమాట. వీటికి ఈ సాటా పిన్స్కి కనెక్ట్ చేస్తాం. సో చూడండి, టోటల్గా మదర్ బోర్డ్కి అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే పెరిఫెరల్స్ అంటే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది చూసారా, ఇది దేనికంటే CPU ప్రాసెస్ చేసేటప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అవ్వకుండా ఆ హీట్ని బయటికి తీసివేయడానికి మనం ఏం చేస్తామంటే ఇది ఈ ఫ్యాన్, కూలింగ్ ఫ్యాన్ అంటాం, ఇది CPU కూలింగ్ ఫ్యాన్. సో ఈ కూలింగ్ ఫ్యాన్ని మనం యూజ్ చేస్తాం దీన్ని. సో ఈ కూలింగ్ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే CPU సర్ఫేస్ మీద ఉన్న హీట్ మొత్తాన్ని కూడా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది దీన్ని. సో కంప్లీట్గా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది దీంట్లో. సో నెక్స్ట్ ఇంకా కంప్యూటర్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది ప్రాసెసర్ అని చెప్పుకున్నాం, మదర్ బోర్డు ఆల్రెడీ మెయిన్ మెమరీ, సెకండరీ స్టోరేజ్ అంటాం, లేదా ఆక్సిలరీ స్టోరేజ్ అంటాం, సెకండరీ స్టోరేజ్, రైట్. ప్రైమరీ మెమరీ తెలిసింది. ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్ అనే పదం మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాయి. ఇన్పుట్ డివైసెస్. సో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటంటే మనం ఇన్పుట్ కంప్యూటర్కి ఎలా ఇస్తాం అనేది రెండు పద్ధతుల ద్వారా ఇస్తాం. ఒకటి కీబోర్డ్ అంటాం, రైట్. సో ఇది కీబోర్డ్ బేసిక్గా ఒక్కసారి చూడండి, ఇది మనం బేసిక్గా యూజ్ చేసే కీబోర్డ్ అనమాట. సో ఈ కీబోర్డు కంప్యూటర్కి మనం కనెక్ట్ చేస్తాం. ఈ కీబోర్డ్ కనెక్ట్ చేసేటప్పుడు ఇందులో చూడండి ఒకసారి. సో బేసిక్గా ఈ కీస్ అన్నీ కూడా కొన్ని A to Z ఆల్ఫాబెటిక్ నంబర్స్ ఉంటాయి. దీంట్లో ఫంక్షనల్ కీస్ F1 to F12 ఫంక్షనల్ కీస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే దీంట్లో క్యాప్స్ లాక్, ట్యాబ్, నెక్స్ట్ ఎస్కేప్ బటన్, కంట్రోల్, ఇవన్నీ కంట్రోల్ కీస్ అంటాం. ఇవి స్పేస్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఆల్ట్ బటన్స్, నెక్స్ట్ విండో బటన్స్, నెక్స్ట్ యారోస్. సో దీంట్లో యారోస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని స్పెషల్ కీస్ కూడా దీంట్లో ఉంటాయి. సో డిలీట్ అండ్ పేజ్ డౌన్, పేజ్ అప్, అలాగే న్యూమరిక్ కీప్యాడ్ ఒకటి ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం కంప్యూటర్కి డేటాని ఎంట్రీ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కీబోర్డ్. సో ఈ కీబోర్డ్ ద్వారా ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ అంటాయి. ఇన్పుట్ డివైసెస్లో కీబోర్డ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్. సో నెక్స్ట్ వన్ మోర్ ఇన్పుట్ డివైసెస్ ఏంటంటే ఇది మౌస్ అంటాం. దీన్ని ఆప్టికల్ మౌస్ అంటాం. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కింద ఒక లైట్ వస్తుంది. ఈ లైట్ ఏంటంటే సర్ఫేస్ మీద పడి మూవ్ అవుతున్నాయి కొద్దీ మీరు పైన మానిటర్ మీద ఉన్న స్క్రీన్ని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సో దీనికి ఇది లెఫ్ట్ క్లిక్ అంటాం దీన్ని. సో బాగా ఇది లెఫ్ట్ క్లిక్ అంటాం. ఇది రైట్ క్లిక్ అంటాం దీన్ని. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ దేనికి యూజ్ చేస్తామంటే మనం సెలెక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. సో రైట్ క్లిక్ దేనికి యూజ్ చేస్తుంటే దాని తాలూకు ప్రాపర్టీస్ కోసం యూజ్ చేస్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైసెస్ బాగా, రైట్. సో కంప్యూటర్లో ఇంటర్నల్గా మనకు కనిపించని ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా ఒకసారి మనం చూస్తే ఏమవుద్దంటే, సో దాంట్లో మనం చదివేటప్పుడు ఏవైతే మనం నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకునేవి ప్రాక్టికల్గా మనం చూస్తే మనం రియల్ టైంలో ఏదైనా మనకు అవసరమైతే వాటిని గుర్తుపెట్టడానికి కానీ, వీటిల్లో ఇవి రియల్గా ఉంటాయి. సో సెంట్రల్ ప్రాసెసింగ్ అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఫిజికల్గా చూడలేం. సో దీంట్లో ఉంటుంది, ఈ ప్రాసెసర్ లోపలనే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. మనం ఏదైనా డేటా ఇస్తే క్యాలిక్యులేషన్స్ చేసేది, అలాగే కంట్రోల్ చేసేది కూడా. సో అన్నీ కూడా దీంట్లో ఉంటుంది, రైట్. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, రైట్. సో నెక్స్ట్ ఇది మెయిన్ మెమరీ అనమాట. సో అది ప్రైమరీ మెమరీ. సో మనం బ్లాక్ డయాగ్రామ్లో చూసినట్టు ఏదైతే ఉందో ఆ బ్లాక్ డయాగ్రామ్ని రియల్గా మనం చూస్తే ఇక్కడ వచ్చే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట, రైట్. సో థ్యాంక్ యూ. దీంట్లో ఏమన్నా మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మీకు సో క్లియర్గా ఇంకా ప్రాక్టికల్ ఓరియంటెడ్ డివైసెస్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా నేను హార్డ్వేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.